వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే బీరకాయ గారెలండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు బీరకాయ ముక్కలండి. ఇవి 2 బీరకాయలండి, మీడియం సైజు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరిపిండి, 1 స్పూన్ జీలకర్ర అండి, అరకప్పు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ అయిన అవసరం లేదు. బీరకాయల్లో ఉన్న వాటర్, ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ సరిపోద్ది. ఇలా కలుపుకోవాలండి. చూసారా, వాటర్ ఏమీ వేయకుండా ఇలా ముద్దలా వస్తుంది. ఇందులోనే కొంచెం 2 స్పూన్స్ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని గారెలా ఒత్తుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ గారెలు వేసుకునేటప్పుడు మంట హైలో ఉంచుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా పిండిని కూడా అలాగే వేసేసుకోవాలండి. రెడీ అయిపోయినాయండి బీరకాయ గారెలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెల్ని మార్నింగ్ టిఫిన్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి. అలాగే సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.